శ్రీ కనక మహాలక్ష్మి అమ్మవారి ఆశీస్సులతో జాతకం చెప్పబడిన ప్రేమ సమస్యలు, పెళ్లి సమస్యలు, భార్యాభర్తల గొడవలు, గృహ సమస్యలు, కుటుంబ ఆర్థిక సమస్యలు, నరదిష్టి, నరఘోష సమస్యలు, సంతాన సమస్యలు, విద్య, ఉద్యోగం, వ్యాపారం, బాలగ్రహ పీడికలలు 9 రోజుల్లో పరిష్కారం. ఈ గురువుగారు చెప్పింది చెప్పినట్లు జరిగింది. నమ్మకంతో ఒకసారి కాల్ చేయండి. అన్ని విషయాలు ఫోటో చూసి ఫోన్లో స్వయంగా చెప్పబడెను. గురూజీ శివరామరాజు గారు. ఫోన్ నంబర్ 8919811413. మార్చి 31 కన్యా రాశి వారికి వీరు మీకు చెడు చేస్తున్నారు. జాగ్రత్త. అందరికీ నమస్కారం. ఛానల్ కి స్వాగతం. 2025 మార్చి 31న కన్యా రాశి వారికి ఎవరు చెడు చేస్తున్నారో, ఎవరి వలన ప్రమాదాలు పొంచి ఉన్నాయో, ఏ విధమైన పరిస్థితుల్లో ఈ రాశి వారు నడవబోతున్నారో, ఈ రాశి వారికి సంబంధించిన శుభ అశుభ పరిణామాలు ఏ విధంగా ఉన్నాయో ఈ వీడియోలో వివరంగా తెలుసుకుందాం. వీడియోని ఎక్కడా కూడా స్కిప్ చేయకుండా చివరి వరకు చూసినట్లయితే మేమేం చెప్పబోతున్నామో మీకు అర్థమవుతుంది. వివరాల్లోకి వెళ్లే ముందు ఛానల్ ని ఇంతవరకు సబ్స్క్రైబ్ చేసుకున్నట్లయితే వెంటనే ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న గంట సింబల్ మీద ఆల్ అనే ఆప్షన్ ని క్లిక్ చేసినట్లయితే మేం చేసే ప్రతి వీడియో నోటిఫికేషన్ మీ వరకు చేరుతుంది. ఇక వివరాల్లోకి వెళ్లిపోదాము. ఈ యొక్క రాశి వ్యక్తులు కార్యాచరణ శక్తిని కలిగి ఉంటారు. అనుకున్నది సాధించేంత వరకు నిద్రపోని మనస్తత్వం కలవారై ఉంటారు. అలాగే కార్యరంగంలో దూకుడుగా వ్యవహరిస్తారు. కార్యదీక్షత, కార్యదక్షత ఉంటుంది. మంచి చెడు ఆలోచించిన తర్వాతే వీరు ఏ పనైనా సరే మొదలు పెడుతూ ఉంటారు. అయితే ముఖ్యంగా ఈ యొక్క రాశి వారికి వీరి యొక్క జాతకం ప్రకారం చూసుకున్నట్లయితే 2025 మార్చి 31న వీరి యొక్క దినఫలాల్లో వీరు చాలా కాలంగా ఎవరితో అయితే అత్యంత సఖ్యతగా ఉంటున్నారో వారి వల్ల మీకు చెడు జరిగే అవకాశాలు కనిపిస్తున్నాయి. అంటే మీ వెనకాల మీ గురించి వారు చెడు ప్రచారం చేస్తారు. జాగ్రత్తగా ఉండండి. ఎందుకంటే మీ యొక్క పర్సనల్ విషయాలు, అలాగే ఎవరితో చెప్పుకోకూడదనేటటువంటి కొన్ని రహస్యాలను వారితో మీరు చెప్పుకున్నట్లయితే కనుక వారు మీ వెనకాల మీ గురించి బ్యాడ్ గా ప్రచారం చేసేటటువంటి అవకాశాలు ఉన్నాయి. జాగ్రత్త పడండి. అలాగే ఎవరితో ఏ విధంగా నడుచుకోవాలో అనే విషయంపై మీరు ఖచ్చితంగా అవగాహన ఉండి తీరాలి. ఇప్పుడైతే మన యొక్క జీవితంలో మనం చెడును కోరుకునే వారిని మనం దగ్గర పెట్టుకుంటామో వారి వల్ల జీవితంలో ఎప్పుడు ఇబ్బందులు కలుగుతాయి. నెగిటివిటీ అనేది మనం ఫేస్ చేస్తూ ఉండాల్సి వస్తుంది. అంటే ప్రతికూలతలు ఎక్కువగా ఉంటాయి, సమస్యలు ఎక్కువగా ఉంటాయి. కాబట్టి మనం చెడును కోరుకునే వారిని ఎప్పుడు కూడా మన యొక్క జీవితంలో ఉంచుకోకూడదు. మన మంచిని కోరుకునే వ్యక్తులను ఎప్పుడు మన పక్కనే ఉంచుకోవాలి. మనల్ని ప్రోత్సహించే వ్యక్తులను మన పక్కన ఉంచుకోవాలి. మనల్ని ఎప్పుడు కూడా డిస్కరేజ్ చేసేటటువంటి వ్యక్తులను మన పక్కన ఉంచుకోకూడదు. ఇటువంటి అంశాలు ఈ యొక్క రాశి వ్యక్తులకు తగిన జాగ్రత్తలు తీసుకుంటే కనుక చక్కటి ఫలితాలను పొందుకుంటారు. మీకు నూతన వ్యక్తితో పరిచయం ఏర్పడేటటువంటి అవకాశాలు గోచరిస్తున్నాయి. ఈ యొక్క రాశి వారికి జీవితంలో ముఖ్యమైన పాత్రనైతే ఆ యొక్క వ్యక్తి పోషించబోతున్నారు. మీ స్నేహితులుగా మారవచ్చు, అత్యంత సన్నిహితులుగా మారవచ్చు, ఆత్మీయులుగా కూడా ఉండవచ్చు. ఈ రాశి వ్యక్తులు ఎవరైతే నూతన ఉద్యోగ ప్రయత్నాలు చేస్తున్నారో వారి ముందుకు ఒక అవకాశం రాబోతుంది. అవకాశం అన్ని విధాలుగా మీకు నచ్చుతుంది. అవకాశాన్ని మీరు సద్వినియోగం చేసుకుంటే భవిష్యత్తులో మంచి బాటలో వెళతారు. అలాగే మీ యొక్క రాశి వారికి సంబంధించి పూర్తి లాభాలను పొందుకునేటటువంటి పరిస్థితులు గోచరిస్తున్నాయి. ఈ యొక్క రాశి వారికి సంబంధించి ఈ రోజు ఒక క్లారిటీ రాబోతుంది. ఈ మధ్య కాలంలో కన్ఫ్యూజన్ లో ఉన్న మీకు సంబంధించిన ఒక క్లారిటీ వచ్చే అంశం అయితే మీ మధ్య గోచరిస్తుంది. ఈ రాశి వారికి సంబంధించి విదేశీయానం కోసం, రిజల్ట్స్ కోసం ఎదురు చూస్తున్న వారు ఎవరైతే ఉన్నారో అప్డేట్ నైతే అందుకోబోతున్నారు. కుటుంబ సభ్యులతో నాణ్యమైన సమయాన్ని గడుపుతారు. జీవిత భాగస్వామితో కలిసి బయటకు వెళ్లే అవకాశాలు కూడా ఈ రాశి వారికి గోచరిస్తున్నాయి. వివాహితుల జీవితంలో కనిపిస్తున్నాయి. ఈ రోజు మీరు చేసే కొన్ని సత్కార్యాలు మీకు చాలా మంచి ఫలితాలను ఇస్తాయి. కాబట్టి ఈ రోజు దాన ధర్మాలు చేయండి. మీకు తోచినంతలో మీ శక్తి మేరకు పేదలకు సహాయం చేయండి. దాన ధర్మాలు చేయండి. వస్త్రాల రూపంలో కానీ, పాదరక్షల రూపంలో కానీ మీకు కలిగిన దానిలో మీరు సహాయం చేస్తే కనుక భగవంతుడి యొక్క ఆశీర్వాదం మీకు కలుగుతుంది. మీరు ఏ వస్తువు రూపంలో ఇచ్చినా కూడా పేదవారికి ఇచ్చిన సహాయం నేరుగా ఆ భగవంతుడికి చేరుతుంది. మీకైతే అన్ని కష్టాలు తీరిపోయి మీకు పుణ్యఫలం దక్కుతుంది. చూశారు కదండి, ఇది వాళ్ళ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ ది వాచింగ్.